ఆదిలాబాద్ జిల్లాలో హైవేపై డేంజర్ స్పాట్ వాహనదారులను భయపెడుతోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు పల్టీలు కొట్టి అనేక ఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. దీంతో డేంజర్ స్పాట్ పై వాహనదారులకు అవేర్నెస్ కల్పిస్తున్నారు పోలీసులు. ప్రమాదాలకు గురైన కార్లతో డేంజర్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలపైన స్పెషల్ స్టోరీ. 44వ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లు. ఆ బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలు మింగుతున్నాయి. ఆ ప్రాణాలు మింగకుండా పోలీసులు సరికొత్త అస్త్రాన్ని సంధించారు. ఆ అస్త్రమే వాహనదారుల వేగాన్ని తగ్గిస్తుంది, ప్రమాదాల గండాన్ని దూరం చేస్తుంది. మరి పోలీసులు ఎలాంటి అస్త్రాన్ని సంధించారు? పోలీసులు ప్రయోగించిన సరికొత్త అస్త్రంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో 44వ హైవే డోలారా నుంచి నేరడిగొండ మండలం వాంకిడి వరకు ఉంది. ఈ మార్గం 80 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్లే వాహనదారులకు ప్రాణగండంగా మారాయి. ప్రధానంగా బోరాజ్ జాతీయ రహదారిలో ఒక బ్లాక్ స్పాట్ ఉంది. ఆ తర్వాత సీతాగోందిలో మరోటి, గుడిహద్నూరు బస్టాండ్ దగ్గర ఇంకోటి ఉంది. గుడిహద్నూరు దాటగానే కుప్టీ ఘాట్ దగ్గర మరో బ్లాక్ స్పాట్ ఉంది. ఈ ఘాట్ అన్నింటికీ మించి ప్రమాదకరంగా మారింది. ఈ స్పాట్లోనే తరచూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఏకంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మృత్యు రహదారిగా మారిన నేషనల్ హైవేపై పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ప్రమాదంలో డ్యామేజ్ అయిన కారును డేంజర్ స్పాట్ గా గుర్తించే చిహ్నంగా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ డ్యామేజ్ అయిన కారును చూడగానే వేగం తగ్గిస్తున్నారు. ఇది ముప్పును ముందే గుర్తించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు పోలీసులు. జిల్లాలో లేకపోతే స్టేట్లో యాక్సిడెంట్స్ తగ్గాలి, దానికి దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని ప్రోగ్రామ్స్ మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక్కటే మనం జస్ట్ ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు మనం ఫొటోస్ పెట్టాము. ఒక పాజిటివ్లో మనం దట్ పోలీస్ ఉంది, మీరు మీ ఫోటో మీరు స్పీడ్ తగ్గించండి, అది మనం సీతగుండి దగ్గర అది ఒక ఫ్లెక్సీ పోలీస్ది కట్టించాము, అది దూరం నుంచి రియల్ పోలీస్ లాగా ఉంటుంది. ఆ నెగటివ్ యాంగిల్లో మనం ఒకటి యాక్సిడెంట్ అయిన ఒక వెహికల్ అక్కడ కుప్టీ ఘాట్లో ఏర్పాటు చేసాము. ఎందుకంటే మన జిల్లాలో అది ఒకటి బ్లాక్ స్పాట్. దాదాపు 7 to 8 ఫెటల్ యాక్సిడెంట్స్ లాస్ట్ 3 yearsలో అయినాయి. దానికి అక్కడ పెట్టాము. హోప్ చేస్తున్నాము అది చూసి కొంతమంది వాళ్ళు స్పీడ్ తగ్గిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫొటోస్ పెట్టినప్పుడు, పోలీస్ ఫొటోస్ పెట్టినప్పుడు కూడా ఇంకా స్పీడ్గా పోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ట్రాఫిక్తో లేకపోతే అట్లయినా యాక్సిడెంట్ వెహికల్ చూసి కొంచెం భయం వస్తుంది, కొంచెం అట్లీస్ట్ స్పీడ్ తగ్గిస్తారు మనం కోరుకుంటున్నాం. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న భయంకరమైన స్పాట్లు కుఫ్టీ ఘాట్ స్పాట్ ఒకటన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ బ్లాక్ లో 72 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి ప్రాంతంలో ప్రమాదాలపై అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్యామేజ్ అయిన కార్లను డేంజర్ స్పాట్లుగా గుర్తించేందుకు చిహ్నంగా ఏర్పాటు చేశామన్నారు. వీటిని ఏర్పాటు చేశాక ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. గుర్తించిన అన్ని డేంజర్ స్పాట్లలో చిహ్నాలు ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 20-30 స్పాట్స్ అట్లా ఆయన ఐడెంటిఫై చేసాము. ప్రతి దానికి వేరే వేరే ఉన్నాయి. కొన్ని దానిలో మనం స్పీడ్ బ్రేకర్స్ కట్టిస్తున్నాము వాళ్ళ కన్సర్న్ అథారిటీస్కి చెప్పి. కొన్ని ప్లేసెస్లో బుషెస్ కట్ చేయడం ఉంటే ఆ బుషెస్ కట్ చేపిస్తున్నాము. ఎందుకంటే బుషెస్ ఉన్న వాళ్ళు ముందు ఏముంది అది కనిపించరు. సో అట్లయినా ప్రతి స్పాట్కి వేరే వేరే ఉంది, అది మనం చేపిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసి ఉండవచ్చు, సీతాగొండిలో కూడా మనం రిక్వెస్ట్ చేసి నేషనల్ హైవేకి అక్కడ కొంచెం BT నంబర్ స్ట్రిప్స్ పెట్టించాము. ఇప్పుడు మనం కోరుకుంటున్నాము ఆ స్ట్రెచ్లో 1.5 kilometer స్ట్రెచ్లో ఎవ్రీ ఇయర్ 5 to 6 ఫెటల్ యాక్సిడెంట్స్ అయింది. ఈసారి మనం కోరుకుంటున్నాము ఒక్క కూడా జరగదు, మనం కోరుకుంటున్నాము. డేంజర్ స్పాట్లను గుర్తించి అవేర్నెస్ కల్పించడంతో ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులు చెబుతున్నారు. ముందుగానే ముప్పును గుర్తించేందుకు ఈ చిహ్నాలు ఉపయోగపడుతున్నాయంటున్నారు.